నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు. మంత్రివర్గంలో చోటుకి లైన్ క్లియర్. విశాఖ మెట్రో రైలు కోసం ఎమ్మెల్యేల ఫైర్. ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టాలని వినతి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ తెలిసొచ్చిందన్న వైఎస్ జగన్. బడ్జెట్ ప్రసంగంలో పరనింద ఆత్మస్థుతి తప్ప ఏమీ లేవని ఆగ్రహం. ఆసీస్ పై భారత్ ఘన విజయం. కొనసాగుతున్న భారత్ జట్టు జైత్రయాత్ర. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్ నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో నాగబాబుకు రాజ్యసభ అంటూ వస్తున్న ప్రచారానికి జనసేన తెరదించింది. నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ట్రాఫిక్ సమస్యలతో విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజల కష్టాలపై అసెంబ్లీలో ధ్వజమెత్తారు. విశాఖలో మెట్రో అమలుపై ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ దానిని ఇప్పటికీ అమలు చేయటం లేదని విశాఖ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబులు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యపై ప్రస్తావించారు. ఈ మేరకు ముందుగా విశాఖ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో అనుకున్న సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా సాయంత్రం సమయంలో మధురవాడ హనుమంతువాక హైవేలో ప్రజలు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విశాఖలో మెట్రో పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయని రవాణా శాఖ మంత్రి ఆనం నారాయణను ప్రశ్నించారు. ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది ఉత్తరాంధ్రకే ఒక గ్రోత్ ఇంజిన్ ఉండిపోతా ఉంది. మీకు తెలుసు, మరి పూర్తిగా ఐడియా కూడా ఉంది. మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష. వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండగా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ హనుమంతరావు జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము వాటిలన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్ కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన తనకు ఏమి ఎక్కడా ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా
చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి అయితే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ప్రత్యామ్నాయంగా ఎగ్జిట్ ఎయిర్పోర్ట్ రోడ్లు తెరవాలని కోరారు. అలానే మెట్రో అమలులోకి రాకుంటే విశాఖ ప్రజలు ఉద్యమాలు చేయటానికి సిద్ధం అవుతారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనటంతో తామంతా ఇప్పుడు కూటమిగా పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో ఉద్యమాలు చేయకూడదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చమత్కరించారు. కాగా మెట్రో నిర్మాణ పనులు L&T వంటి ప్రముఖ సంస్థకు అప్పగిస్తే పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. కానీ విశాఖ వాసులైతే విశాఖపట్నము, విజయనగరము కాకపోయినా అనకాపల్లి, కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష. ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష. ఎందుకంటే రోడ్స్ లేవు. ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష. అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి. ఎప్పటి వరకు అంటే రోడ్స్ తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి ఏదైనా ట్యాక్సీలో వెళ్తే 2,000 రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష. మళ్ళీ రావటానికి 2,000, మొత్తం ఫ్లైట్ టికెట్ 4,000 అయితే ఈ వెళ్ళటానికి రావటానికి సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి, దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉద్యమాలు చేస్తే ఉమ్మడిగా ఉన్నాం అందరం, అది ఉద్యమాలు చేయడానికి వీల్లేదు. అందుకే నేను దయచేసి మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి స్టార్ట్ చేసుకోండి. అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకి మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రివర్యులు ఇవ్వాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, తప్పనిసరిగా మెట్రో అంటే L&T అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష. అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ మధురవాడ పిఎంపాలెం, తాటిచెట్లపాలెం, లంకెలపాలెం ప్రాంతాల్లో 2 నేషనల్ హైవే ఏర్పాట్లు చేస్తామన్న సీఎం వాటి గురించి కొంచెం పట్టించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం రోడ్లు నిర్మాణం కోసం చేసిన మాస్టర్ ప్లాన్లో చాలా అవకతవకలున్నాయని, వాటిని ఇప్పటి అధికారిక మంత్రులు రివ్యూ చేయాలని సూచించారు. మధురవాడ పోతినిమల్లైపాలెం జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వరకు, తర్వాత గాజువాక నుంచి లంకెలపాలెం వరకు 2 నేషనల్ హైవే శాంక్షన్ అయినాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు 2 ఫ్లైఓవర్లు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు కొడతల రామకృష్ణ గారు కూడా అనకాపల్లి వరకు ఇమ్మని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగిన మీటింగ్ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇది డబల్ డెక్కర్ విధానంలో చేయాలని ఆ రోజు అనటం జరిగింది. 26 జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుద్ది అంటున్నారు. ఇప్పుడేమో ట్రాఫిక్ లేకుండా ఆల్టర్నేటివ్ రోడ్లు ఇస్తామంటున్నారు. ఆ నేరెళ్ళ వలస ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ మాస్టర్ ప్లాన్లు కూడా అవకతవకలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాస్టర్ ప్లాన్ రివిజన్ కూడా చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే పోర్ట్ రోడ్ నుంచి అప్పుగారి వరకు మాస్టర్ ప్లాన్ 40 మీటర్లు ఉంది అధ్యక్ష. అప్పుగారి నుంచి భీమిలి వరకు 60 మీటర్లు, అక్కడ నేరెళ్ళ వలస నుంచి 70 మీటర్లు ఉంది అధ్యక్ష. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పాత మాస్టర్ ప్లాన్ మొన్న గత ప్రభుత్వం ఇచ్చింది 75 మీటర్లు ఉంది. నాకు తెలిసి భారతదేశంలో 25 కిలోమీటర్ల లోపల 4 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇదే అధ్యక్ష మాస్టర్ ప్లాన్. ఈ అవకతవకలు ఉన్నాయి. ఆ నేరెళ్ళ వలసలో మాజీ రాజ్యసభ సభ్యులు ఒక 100 ఎకరాలు భూ కబ్జా చేయడం వల్ల అక్కడ 220 అడుగులు రోడ్డు నిర్మాణం చేయడం ప్లాన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సరిచేసి సమగ్రంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఎంత తొందరగా వీలైతే అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మంత్రి గారి మీద ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.
ఈ ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి సమాధానమిస్తూ విశాఖలో ఇప్పటికే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విశాఖలో ఉన్న ట్రాఫిక్ సమస్యలపై తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. మెట్రో పనులు పూర్తి కావడానికి కనీసం 4 సంవత్సరాలు పడుతుందని మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అలానే ఈ వారంలో తాను అధికారులతో కలిసి విశాఖను పర్యటించి అక్కడ ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ. ఇది మొత్తం 34.6 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్కి పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్, వాళ్ళు అడిగింది AH45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్గా ఏదైతే AH45 నుంచి NH16కి, NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది ఓల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 ఎదురుగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్ల అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ, అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ 1 ఆఫ్ పరదేశపాలెం టు సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం, అది 1.4 కిలోమీటర్. అదేవిధంగా సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం టు సర్వే నెంబర్ ఆఫ్ 9 గంభీరం NH16కి, అది 2.5 కిలోమీటర్. అదేవిధంగా అడవివరం జంక్షన్ BRST రోడ్ నుంచి గండిగుండం అక్కడికి 8 కిలోమీటర్స్. నేరేళ్ల వలస నుంచి తాళ వరుస వరకు 4 కిలోమీటర్లు, మొత్తం 29.2 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెషన్ తగ్గుతుంది. ఆ విధంగా ఒకటి మెట్రో, రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేసే అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 yearsలో అయ్యేటట్టుగా దాని మీద రిగరస్ వర్క్ చేస్తాం అధ్యక్ష. డిస్కస్ చేస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్స్ కు చేరుకుంది. సెమీస్ లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అడబ్ జంపా, నాథన్ ఎల్లిస్లు చెరో 2 వికెట్లు తీశారు. కూపర్ కొన్నోలి, బెన్ ద్వార్సుయిస్లు తలా ఓ వికెట్ సాధించారు. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య లాహోర్ వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరగనుంది. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అయితే ఎన్నికలు అయ్యాక బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలకు తెలిసి వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగంలో పరనింద, ఆత్మస్తుతి తప్ప ఏమీ లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను ఓదరగొట్టారన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారని ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. కానీ ఇప్పుడు హామీల కోసం అడిగితే సమాధానం లేదని విమర్శించారు. 2 బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదని తెలిపారు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 9 నెలల్లోని 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారన్నారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని జగన్ ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ,
మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండు కనిపిస్తాయి. ఒకటి పరనింద, రెండు ఆత్మస్తుతి. ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6 ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు, మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వే. ఇది 2వ బడ్జెట్ కాబట్టి 2వ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామంట. తిరుమల అలిపిరి మెట్ల మార్గం వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి అవ్వచారి కోన లోయలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందం లోయలోకి దిగి గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కాగా లోయలోకి దూకిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంబూట్లు వేసుకున్నారా? గంబూట్లు వేసుకోవాలి.
జాగ్రత్త పడుతురే తగిలించుకోరా రే మీరు తగిలించుకోరా నువ్వు ఒక చేత పట్టుకోలేవా వస్తాను కాబట్టి అత్తగారులు ఆ పక్క అయితే అవ్వచ్చు నిలబడుతున్నాం మొత్తం రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి పారువేట ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం నుంచి స్వామివారి ఊరేగింపు టాణా మీదుగా రవి థియేటర్ సమీపంలోని పారువేట ప్రాంతానికి చేరుకుంది. ఊరేగింపులో భాగంగా కంసల వీధి నుంచి టాణా సర్కిల్లోని పెద్ద మసీదు వద్దకు చేరుకోగానే మరో వర్గం రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలలోని చిల్లర మూకల కారణంగా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. పరిస్థితులను అదుపు చేసేందుకు పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం పారువేట కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ సంఘటనలో కొందరు చనిపోయారని, కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని, రాయచోటలో 144 సెక్షన్ అమలు చేశామని తెలియజేశారు. రాయచోటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈరోజు రాయచోటి పట్టణంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి పారవేట ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు, ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయడం, అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లలను వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం, అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు 2 గంటల పాటు మా ఉన్నతాధికారులు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలినా అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల సమయాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్ళి రాళ్ళు రువ్వటం జరిగింది. అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్నించడం. సో విధిలేని పరిస్థితుల్లో రాళ్ల దాడి, ఇటు ముస్లింల వైపు నుండి రాళ్ల దాడి జరిగింది, అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి 2 వర్గాలని చెదరగొట్టడం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్ తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె కాంప్రమైజ్ కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని లక్ష్మి చెబుతున్నారు. ఈ మేరకు తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిరణ్ రాయల్తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని వివరించారు. స్థానిక సీఐ తనకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు తనకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగోలేకున్నా తన పిల్లల వద్దని చెప్పినా న్యాయ పోరాటం చేస్తున్నారని తెలియజేశారు. తనను అన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారని వాపోయారు. తాను విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు అన్ని వాస్తవాలని, వాటన్నింటినీ ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారని తెలిపారు. ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడేమో కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాగా తనను ఎవరూ భయపెట్టలేదని, తానే స్వయంగా ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు ఇవ్వాలనుకుంటున్నారన్నారు. అందరికీ నమస్తే. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి, ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడ ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగానే సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరూ బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. థ్యాంక్ యూ.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ సటగోప శ్రీ రంగనాథ్ యతీంద్ర మహాదేశిక్కన్ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని విశ్వక్షేణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం, అభిషేకం నిర్వహించారు. దిగువ అహోబిలంలో కూడా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందని దేవస్థానం వర్గాలు తెలిపాయి. గోదావరి లంకల్లోకి మద్యం, జూదం, కోడి పందాల కోసం పడవలపై వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాకి వీడియో సందేశం విడుదల చేశారు. గోదావరిలో బోటు బోల్తా పడి మృతి చెందిన ఇరువురు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం వల్ల వెంటనే రాలేకపోతున్నానని, తమ పార్టీ నాయకులు మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. జరిగిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరాలు, గ్రామాల్లో జూదం తదితర చెడు వ్యసనాలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇకనైనా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల రీత్యా విజయవాడలో ఉండడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో, ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర కార్యక్రమాలకి రాజమహేంద్రవరం ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి నిన్న డ్రై డే ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్న సందర్భంగా డ్రై డే. మరి ప్రత్యామ్నాయంగా ఏదైతే పోలీసు ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకలకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో, దురదృష్టమైన సంఘటన, మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ సింహాచల్ నగర్ సంబంధించిన వ్యక్తి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఈ జూదం కానీ లేకపోతే ఇంక ఇతరేతర కార్యక్రమాలు కానీ కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం. డే 1 నుంచి చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది అనవసరం, మీరు మానుకోండి, మానుకోవాల్సిందని చెప్తానే ఉన్నాం. మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆడించేవారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా లంకలకు తీసుకెళ్లి ఆడించేవన్న చాలా దురదృష్టకరం. ఎస్పీ గారితో మాట్లాడాను. సంఘటన జరిగిన వెంటనే రాత్రి కన్సర్న్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం. ఇప్పటికి 3 ఐడెంటిఫై అయ్యారు ఆడించిన వాళ్ళు. ఆ 3 పైన కూడా కేసులు కట్టించమన్నాం, కఠినంగా చర్యలు తీసుకోమన్నాం. ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం. అలాగే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరే, మీకు అలవాటు అయింది, మానుకోవచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ రోజున మీ యొక్క వ్యసనం ప్రాణం వరకు వచ్చింది. ఈరోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారన్నది గమనించాలి. వాళ్ళు ఈ రోజున రోడ్డు మీద అర్ధాంతరంగా పడిపోయిన పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించదు. నిన్న డ్రై డే
దొరకదు ఎక్కడా మీకు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఇలాగా ఈ చట్టం ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లోని లొసుకులు దొరకవు మీకు. కాబట్టి మేము చెప్తున్న దానికి గౌరవించి మీరు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే చట్టం దాని పని అది చేసుకుపోయింది. పోలీసు వారు చాలా సమర్థవంతంగా కారణమైన వాళ్ళందరినీ కూడా మల్లయ్యపాటకు సంబంధించిన ముగ్గురని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, కేసులు కూడా కట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.